ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశ మండలమా, మీరు ఎవ్వరు చదవబాకండి, ఇక్కడ మైకులు చదువుతారు. మీరు చదివితే అక్కడి నుంచి నాకు వినబడదు. నా ఉపదేశము వానవలె కురుయును. స్టార్టింగ్ నుంచి. ఆకాశ మండలమా, ఆకాశ మండలమా, చెవినొగ్గుము, చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. నేను మాట్లాడే దేవుణ్ణి. చేతులు చెప్పండి హల్లెలూయా. నేను మాట్లాడతాను. భూమండలమా, భూమండలమా, నా నోటి మాట వినుము. నా నోటి మాటను విను. నా ఉపదేశము వానవలె, నా ఉపదేశాన్ని వానవలే, నా వాక్యము మంచు, నా వాక్యం మంచు వలె, లేత గడ్డి మీద పడు, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె నేను ఉంటాను. ఇక్కడ ఈ మనం చదువుకున్న వాక్యంలో వర్షము, మంచు, జల్లు, మనం ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. వర్షానికి, మంచుకి, జల్లుకి, పలకరించేటట్లుగా జల్లు, రకరకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు వర్షాన్ని గురించి మనం కొన్ని మాటలు బైబిల్లో నుంచి ధ్యానం చేస్తున్నాం. వర్షం అవసరం, వర్షం కావాలి. ఎందుకు? మొట్టమొదట దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు భూమిలో నుండి ఆవిరి వచ్చి భూమిని తడిపేది. వర్షమే లేదు, వర్షం లేదు. భూమిలో నుండి ఆవిరి వచ్చి భూమిని తడిపేది. ఏదైనా తోటలో తూర్పు దిక్కున ఆదాము అవ్వలను దేవుడు పెట్టినప్పుడు సమృద్ధిగా ఉంది, వర్షమే లేదు, వర్షం అనేదే లేదు. ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, పాపాన్ని కొని తెచ్చుకున్నారో, ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకుని పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏదైనా తోటలో నుంచి బయటికి తరిమివేయబడ్డారో, ఆ తర్వాత మానవుడు మట్టిలోని చేశాడు గనుక, దేవుడు మానవుడిని మట్టిలో నుంచి చేశాడు గనుక, ఈ మట్టిలో నుంచి చేసిన ఈ మానవుడు, మట్టిలో నుంచి చేసిన ఈ మానవుడు జీవితంలో మనం గమనించి చూస్తే అతడు మట్టిలోని చేశాడు కాబట్టి ఎండకి ఎండి అతడు మట్టి రాలి దుమ్మయి ధూళై గాలికి ఎగిరి అటు ఇటు గాలి ఎగిరిపోతా ఉన్నాడు. గాలికి ఎగిరిపోతున్నాడు, దుమ్ము ధూళైపోయాడు. మీరు బైబిల్లో చూస్తే అబ్రహాము కూడా దేవుడు ఒక వాగ్దానం చేసేటప్పుడు ఆకాశ నక్షత్రాలు అన్నాడు, ఇసుక అన్నాడు, రేణువులు అన్నాడు. అంటే ధూళి, అన్య జనాంగం. మానవుడు పాపం చేసినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, పాపాన్ని కొని తెచ్చుకున్నప్పుడు ఈ మట్టితో చేసిన ఈ శరీరం రకరకాల శోధనలు, శ్రమలన్నిటిలో ఎండ దెబ్బకి ఎండి పాడైపోయిన జీవితం అయిపోయి ధూళిలో కలిసిపోయాడు. వర్షం ఎందుకు అవసరం అంటే, ఖచ్చితంగా వర్షం అవసరం. ఎందుకు అవసరం అంటే ధూళిగా మారిపోయాడు మానవుడు.